పిండి బుట్ట మీద పడిపోతాడు. అప్పుడు ఆ గోధుమ పిండి మొత్తం అతని మీద పడిపోతుంది. ఇది అద్భుతమైన ఐడియాయే కదా. ఆ సమయంలో ఆ దొంగ పరిస్థితిని ఆలోచిస్తేనే నాకు ఇప్పటి నుంచే నవ్వు అస్సలు ఆగడం లేదు. దీన్ని నేను ఇక్కడ పెడతాను. జంటు, ఈ క్యాంప్ తలుపు కాపీలు 20 తీసి ప్రతి క్లాసులోనూ పెట్టు, సరేనా? అలాగే బాస్. ఇదిగో చూడండి. పని అయిపోయింది బాస్. అన్ని కాపీస్ పెట్టేశాను. కానీ కెమెరాస్ ని తగిలించలేదు కదా. నేను కెమెరాని తయారు చేయమన్నాను కానీ వాటి బొమ్మల్ని కాదు. నువ్వు వాటి జెరాక్స్ కాపీలు తీసి అంటించావా? నాకు 20 సీసీటీవీ కెమెరాలు కూడా కావాలి, అర్థమైందా? బాస్, ఇదిగో తగిలించేశాను. థ్యాంక్ యూ. సరే, నేను మీటింగ్ వెళ్తున్నాను. సిస్టమ్ స్టార్ట్. ఈ బంటి ఇక్కడ కూర్చుని ఏం చేస్తున్నాడు? కమ్మని భోజనం ఉన్న చోటనే జింటూ తప్పక ఉంటాడు. పద జింటూ సోదరా, ముందు కడుపు నింపుకో, తర్వాత పని చూసుకో. ఏంటిది? ఆత్మలు 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 ఆత్మలు. జింటూ, నువ్వు ఏం చేస్తున్నావు? ఆ టిఫిన్ బాక్సులన్నిటినీ కింద పెట్టు. అలాగే బాస్. రండి పట్టుకుందాం. ఇతనే దొంగ. ఇవాళ పట్టుబడ్డాడు. నేను దొంగని కాను. నమ్మండి, నేను అయితే దొంగని నువ్వేనన్నమాట. కాను. ఇన్నాళ్ళు మా కళ్ళు కప్పి తిరిగావు, నేను ఇప్పుడు దొంగని దొరికిపోయావు. కాను. నన్ను ఆ, వదిలేయండి. పదండి. నేను చెప్పేది వినండి. పట్టుకోండి, పట్టుకోండి, ఆ దొంగని పట్టుకోండి, పట్టుకోండి. ఏయ్, ఆగు. పట్టుకోండి, పట్టుకోండి, పట్టుకోండి. నన్నేం చేయకండి, నేను దొంగని కాను. నన్నేం చేయకండి, నేను చెప్పేది వినండి. నేను బంటిని, నేను దొంగని కాను. నన్ను వదిలేయండి. నేను చెప్పేది వినండి, నేను దొంగని కాను. నన్నేం చేయకండి. అరే బంటి, నువ్వా? మేమింకా ఎవరో అనుకున్నాం. పొరపాటు జరిగింది. అరే, నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను, నేను దొంగని కాను, నేను దొంగని కాను అని. అయినా మీరు నన్ను అస్సలు వదలలేదు. ఆత్మ అదే దొంగతనాలు చేస్తోంది. చూసారా చూసారా సార్, ఇక్కడ పనేమీ జరగలేదు. వీర్ సూత్రాలు ఉపయోగించి పెయింటింగ్ వేస్తున్నాడు. మీరు ఎక్కడికి వెళితే అక్కడ పెయింట్ వేస్తున్నట్టు కనిపిస్తుంది. నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి ప్రిన్సిపల్ గారిని తీసుకొస్తాను. జింటూ, జింటూ, ఎక్కడున్నావు? జింటూ, ఈవేళ ఈ జింటూ నన్ను ఇరికించేస్తాడు. ఇప్పుడే మాయమైపోవాలా? లేదు, అలా జరగడానికి వీల్లేదు. వీరెక్కడున్నాడు? అతనితో చెప్పండి, క్లాసులో పెయింటింగ్ సగంలో నిలిచిపోతే నా ఉద్యోగానికే ఎసరొస్తుందని. వీరెక్కడున్నాడో త్వరగా వెతకండి. మీరుండండి, కానీ నేను మాత్రం ఊరుకోను. ఈవేళ నేను నీ బండారం బయట పెట్టే తీరతాను. రండి సార్, కెమిస్ట్రీ ల్యాబ్ నుంచి చూసుకుంటూ వద్దాం. చుల్బుల్, త్వరగా జింటూని వెతికి పట్టుకో. ప్రిన్సిపల్ సార్ని, కక్కర్ సార్ని క్లాసులోకి రానివ్వకుండా చూసుకోమను. ఎందుకు? ఏమైంది? జింటూకి జ్ఞాపక శక్తి పోయింది. ఇప్పుడు పెయింటింగ్ అంతా నేనే చెయ్యాలి. కక్కర్ సార్ ప్రిన్సిపల్ గారిని తీసుకొని చెక్ చేయడానికి వస్తున్నారు. త్వరగా వెళ్ళు, త్వరగా. సార్, మీరిక్కడే ఉండండి, నేను లోపలికి వెళ్ళి ఏం జరుగుతుందో చూస్తాను. అరే, ఇప్పుడే లోపలికి వెళ్ళిన మిస్టర్ కక్కర్
కక్కడ్ గారు ఎక్కడున్నారో వెతకండి. అది నేనే సార్, నేనే మిస్టర్ కక్కడ్ని. మీరేం చేశారు? నా కళ్ళు ఎందుకు పడుతున్నాయి? సార్ మీరు అలాగే కళ్ళు మూసుకుని ఉండండి, నేను మిమ్మల్ని మెడికల్ రూమ్ కి తీసుకువెళ్తాను. చుల్బుల్, నువ్వు జింటూని ఎక్కడైనా చూసావా? తను సగంలో పని మానేసి సడన్ గా ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఖచ్చితంగా తన జ్ఞాపక శక్తి పోయి ఉంటుంది. నేను ఇప్పుడే వెళ్ళి వెతుకుతాను. ఇప్పుడు నేను ఒక్కడనే మొత్తం అంతా పెయింట్ వేయాలి. ఇప్పుడు ఇమ్లీ మాత్రమే నాకు సహాయం చేయగలదు. జింటూ, నేను ఎందుకు ఇక్కడికి వచ్చానో ఏమీ గుర్తుకు రావడం లేదు. బాల్ ఇటువై, బాల్ ఇటువై. నేను పెయింట్ వేస్తున్నాను, ఇక్కడికి ఎలా వచ్చాను? పోదా. సార్ మీరు కళ్ళు మూసుకునే రండి. అగడం బగడం ఆలం పాలం. చెప్పండి చెప్పండి, మీరు కూడా చెప్పండి. అగడం బగడం ఆలం ఫాలం. జ్ఞాపక శక్తి పోవాలి, ఇంతవరకు చూసిందంతా ఏది గుర్తుకు రాకూడదు. అవును, మనం ఇక్కడికి ఎందుకు వచ్చావు? నాకేం తెలుసు? గుర్తుకొచ్చింది, నువ్వు ఫోన్ చేసావు. ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అన్నావు. అవి ఎక్కడ అమ్ముతున్నారు? అమ్మా, ఏమిటి అమ్మడం? ఎక్కడ అమ్ముతున్నారు? నాకేమీ గుర్తుకు రావడం లేదే. ఎప్పుడు చూసినా నువ్వు నా టైం వృధా చేస్తున్నావు. ముందు నీ 2 చెవులు పట్టుకొని నా వెంటరా. అమ్మా, ఇప్పుడు ఆ మనిషి వాటిపై కాలేసి జర్రును జారి పడతాడు చూడండి. అరే ఏంటిది? ఇది ఎలా జరిగింది? బాబాయ్, భయం వేస్తుంది. భయంగా ఉంది. బాబాయ్. ఏక్ నిరంజన్, ఇతరుల కోసం గోతులు తవ్వేవారు ఆ గోతులు తామే పడుతున్న సంగతి మీకు తెలీదా? చెప్పండి. మమ్మల్ని కిందకి దించండి, మమ్మల్ని కిందకి దించండి. ప్రకాష్, రేపటి ప్లాన్ లో మార్పు లేదు. మనం అక్కడే కలుద్దాం. ఇప్పుడు పారిపోదాం. ప్రకాష్ బాలక, నేను బాబాని. నువ్వు వీళ్ళ సావాసాన్ని వదిలేసి ఇంటికెళ్ళి చదువుకో. అరే, తమకి నా పేరెలా తెలుసు? నాకు మీ అందరి పేర్లు తెలుసు. ఇలా చూడండి, దయచేసి నన్ను క్షమించండి. ఇకపై నేను వాళ్ళతో సావాసం చేయను. బుద్ధిగా నేను ఇంటికి వెళ్ళి చదువుకుంటాను. మీరు నా కళ్ళు తెరిపించారు. అతను రేపటి ప్లాన్ మార్పు లేదన్నాడే. ఇంతకీ ఏంటో ప్లాన్? ఏమో తెలీదు. రేపు నన్ను వాళ్ళు ఆఫీస్ టవర్ ఎదురుగా నిలబడి కాపలా గాయమన్నారు. వాళ్ళ బిల్డింగ్ లోపల ఎవరితో ఏదో ప్లాన్ చేస్తున్నారు. ప్లాన్ అంటే ఇందులో ఏదో మతలబు ఉందని అనిపిస్తోంది. రేపు నీ స్థానంలో నేను వెళ్తాను. ఈ ప్రకాష్ ఏంటి ఇంకా రాలేదు? రమేష్ అన్న, ప్రకాష్ అన్న నన్ను పంపించారు. అతనికి మీరేం పని అప్ప చెప్పారో ఆ పని నేను చేస్తాను. తను రాడని నాకు ముందే తెలుసు. ఇలా చూడు, నువ్వు ఇక్కడే నిల్చునుండు. ఒకవేళ పోలీసులు వచ్చినట్టయితే విజులుదు. మేము నీకు చాక్లెట్లు ఇస్తాం. చాక్లెట్లా? ఓ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఓహో, వాళ్ళు దొంగతనం చేసి పైనుంచి పారిపోతున్నారు. త్వరగా రావాలి. మనమే గెలవాలి. వీర్, పరిగెత్తు, ఇంకా వేగంగా పరిగెత్తు, త్వరగా పరిగెత్తు. వీర్ బాగా అలసిపోయినట్టు కనిపిస్తున్నాడు. ఓ వీర్, ఇంకా ఫాస్ట్ గా పరిగెత్తు. ఇంకా ఫాస్ట్ గా ఈ రోజు ఎలాగైనా రేస్ గెలవాలి. హలో, అదేంటంటే అది
చాలా చూశారు. వాళ్ళంతా మర్చిపోయేలా చెయ్యి. అగడం బగడం అల్లం బెల్లం నీకేమీ గుర్తు రావద్దు. కోడి బ్రెయిన్ మీదే మిగతాదంతా మర్చిపో. నువ్వు ఒక చిన్న పిల్లాడితో ఆడి ఓడిపోయావు. మన గెలిచాం. థ్యాంక్ యూ వీర్.